అమ్మా గౌరీ, ఈ రోజు నీ నృత్యం చూస్తూ ఉంటే సాక్షాత్తు నటరాజు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. ఆలయంలో అర్చకుడుగా నిత్యం నేను చేస్తున్న పూజల కంటే ఇక్కడ రోజు నువ్వు చేసే నృత్యాలే ఆ పరమశివుడికి కోటి అభిషేకాలు చేసినంత ఆనందం కలుగు చేస్తుందమ్మా. బాబు గారు, అంతా మీ ఆశీర్వాదం, ఆ సదాశివుని కటాక్షం. భగవాన్లు, నీ ప్రోత్సాహం లేకపోతే ఇదంతా ఉండి మాత్రం ఏం ప్రయోజనం అయ్యా? వస్తాను బాబు గారు. మంచిది. వస్తానన్నా, డాన్స్ స్కూల్ టైం అయింది. భగవాన్లు, నిన్ను చూస్తూ ఉంటే ఈర్ష్యగా ఉందయ్యా నాకు. అదేమిటి బాబు గారు? గౌరీ లాంటి అమ్మాయి చేత నాన్న అని పిలిపించుకునే నీ అదృష్టానికి. బాబు గారు, నేనెవరో నాకే తెలియని బైరాగికి ఆత్మీయతలోని ఆనందాన్ని, ఆప్యాయతలోని తృప్తిని అందిస్తోంది ఆ గౌరీ. బాబు గారు, నాకిద్దరి దేవుడు, కంటికి కనిపించని ఆ సదాశివుడు, ఎప్పుడు నా కళ్ళెదుటే తిరిగే నా తల్లి గౌరీ. నువ్వు ఆ గౌరీ లేకపోతే నా దేవుడికి ఈ మాత్రం సేవలు కూడా దొరికేవి కాదేమో. ఆలయం శుభ్రం చేసేవాళ్ళు, మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు నా దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ట్రస్టీ గారి సేవలోనే తరిస్తున్నారన్నదే నా బాధ. ఎరా అయ్యగారు లేచారు అమ్మా ఒళ్ళు పడుతున్నాగా. నిజంగా పశుపతి గారే కనుక లేకపోతే మన ఊరు దేవుళ్ళని గుళ్ళాగా ఉండేది. అవునవును సార్, నిలబడి కాళ్ళు పీకుతున్నాయి. మీరు అనుమతిస్తే వెళ్ళి ఆఫీస్ లో కూర్చుంటాను. మేము ఇక కూర్చోలేక వస్తున్నామయ్యా, వెళ్ళి నిలబడి చావు. లూజులేస్తా గెట్ అవుట్. ఎరా అయ్యగారు స్నానం చేస్తున్నారండి. చూడు శాస్త్రి, దేనికైనా పెట్టి పుట్టు ఉండాలయ్యా. ప్రభాత సేవ, అభ్యంగన సేవ, అలంకరణ సేవ, ఊరేగింపు సేవ, సాయంకాలం ఏకాంత సేవ, పవళింపు సేవ. దేవుడికైనా తప్పుతుందేమో గాని వీరికి తప్పదు. పరమేశ్వర. ఎరా అయ్యగారు బట్టలు వేసుకుంటున్నారండి? బట్టలు వేసుకుంటున్నారు. ఈ రోజు మంగళగౌరి వ్రతం, ప్రసాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళీ భవ. సాయంత్రం త్వరగా వస్తారుగా? ఆలస్యం అవ్వచ్చు, ఏకాంత సేవ ఉంటుంది. వస్తా. ఎన్ని జన్మల పుణ్యం, దేవుళ్ళంటి భర్త దొరికారు. అబ్బా, నేను మహాశివుణ్ణి కాదయ్యా, ఆయన భక్తుణ్ణి, కేవలం మానవ మాత్రుణ్ణి. నీ వ్యవహారం చూస్తుంటే నాకు హారతి ఇచ్చేసి నెత్తిన కొబ్బరికాయ కూడా కొట్టేసేటట్టున్నావు. ఎంత మాట! నా ఒక్కడికేమిటండి, ఈ గ్రామం యావత్తు ప్రజకు సాక్షాత్తు మీరే పరమేశ్వరులు. చెప్పరా? తిండి బట్ట నీడ ఇచ్చే మీరు కాక మరి ఎవరయ్యా దేవుడు? మాకింత తిండి దొరుకుతుందంటే మీ వల్లేగా బాబయ్య. మీరే మా దేవుడు బాబయ్య. ఏమిటో అనిపిస్తూ ఉంటుంది నాకు. గత జన్మలో ఏ రాజాంశో దైవాంశో లేకపోతే మీరందరూ వచ్చి రోజు ఇలా సేవలు చేస్తారా? నాకు మానవ మాత్రం మీరు సేవలు చేయటం ఏమిటి? ఆ దేవుడే కనుక నా కంటికి కనిపిస్తే మీ ఇంటికే పంపించేవాడిని సేవలు చేయడానికి. డెఫినెట్లీ దేవుడు మీ కంటికి కనిపించడం. వంశపారంపర్య ధర్మకర్తలమైన మా వంశీకులకి ఎప్పుడు ఆయన దర్శనం ఇవ్వలేదు. సంవత్సరం అయి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎక్కడ కనిపిస్తాడయ్యా? నా కూతురు అల్లుడునండి అయ్యా, తమ దీయల కోసం వచ్చారండి. చంద్రుని నాకు పరిచయం చేయాలా? 100 ఏళ్లు చల్లగా బతకండి. లేవండి. రే కోటయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడురా. గుణం అందం ఆడపిల్లగాని ఇంట్లో పుట్టేసాయి. ఇప్పటికే ఆలస్యమైంది. అదండి, దైవ దర్శనానికి వెళ్దాం. దండాలండి దండాలు బాబు. నమస్కారం.
ఈ దేవాలయం పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుందయ్యా. ఏమిటి భక్తులు తగ్గిపోయారు, కలెక్షన్ తగ్గిపోయింది. ఏమిటి మన దేవుడికి మహిమ తగ్గిపోయిందా లేక జనంలో భక్తి భావం తగ్గిపోయిందా నాకు అర్థం కావడం లేదు. అదేమీ కాదండి, పబ్లిసిటీ లేక. ఊరుకోవయ్యా, దేవుడికి పబ్లిసిటీ ఏమిటి? తప్పదండి. పదుల్లో ఉన్నారా, మర్చిపోకండి మహాదేవుడు మీ పక్కనే ఉన్నాడు, సేవించండి. కష్టాల్లో ఉన్నారా, గళ్ళకంఠుడికి అభిషేకాలు చేయించండి అని వివిధ భారత ప్రకటనలు. ఇక నా బంగారు భవిష్యత్తుకి శిష్యుడే కారణం అని ఓ అందాల సినీతార ఫోటో వేశామంటే ఇక చూడండి జనం కుప్పలు తిప్పలు. అభిషేకానికి సిలిపిందా, అష్టోత్తరానికి సిలుకు తీరా, భక్తులకి చూడండి. ఈవో గారు, నేను అడుగుతున్నది ఆదాయం వచ్చే మార్గం, ఖర్చు అయ్యే మార్గం కాదు. అది సరే, ఆ ఉడిపి హోటల్ అయ్యరు కొబ్బరి చిప్పల డబ్బు పంపించాడా? పంపించాడు సార్. కొబ్బరి చిప్పలు హోటళ్ళకి అమ్ముకుంటున్నామని చాలా మంది విమర్శిస్తున్నారండి. ఏడవలేకపోయారు. దాని వెనకాలుండే పరమార్థం తెలియక. గుడికి రాని వాడైనా ఉంటాడు కానీ హోటల్కి వెళ్ళని వాడు ఉండడు కదా. మరి హోటల్లో ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా ఆ కొబ్బరి పచ్చడి నడుచుకుంటేవాడు ఆ దేవుడి యొక్క ప్రసాదం ప్రజానీకం అందరికీ పంచినట్టే కదా. ఓహో, మహత్తరమైన ముక్క సెలవిచ్చారు. ఈ విషయం వేదాల్లో కూడా లేదు. సరే, ఆ గురవై శెట్టి భార్యకి జబ్బునేమైతే పచ్చల పథకం పంపిస్తాన్నాడు, పంపించాడా? శెట్టి గారి భార్య చచ్చిపోయిందండి. అయ్యయ్యో, ఈ దేవుడికి మరీ ఇంత తొందర ఏమిటండి? కాస్త అలా ఉంచి మనకి పచ్చల పథకం అందాకే తీసుకెళ్ళొచ్చు కదా. ఏమిటో ఈ తొందరపాటు? అద్దె. నమస్కారం పశుపతి గారు. నమస్కారం శివయ్య గారు. శివయ్య గారు, వచ్చే శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిపించాలి. మరి ఆదాయం చూస్తే లేదు. అంచేత భక్తుల దగ్గర కొంచెం చందాలు వసూలు చెయ్యాలి. స్వామివారికి బోల్డన్ని మాన్యాలుండగా భక్తుల్ని ఇబ్బంది పెట్టి ఉత్సవాలు చేస్తామా పశుపతి గారు? మాన్యాలన్నీ దయ్యాల పాలవుతుంటే ఇంకేం చేస్తాం శివయ్య గారు? భగవాన్ దాసు, ప్రతిదానికి దేవుడి దగ్గర వకాల్తా తీసుకున్నట్టు మాట్లాడుకు. ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటున్నావు, వెళ్ళు. శివయ్య గారు, నిజానికి మాన్యాల మీద వచ్చే ఆదాయం విభూతి ఖర్చు కూడా సరిపోదు. సరే, ఓ పని చేద్దాంలేండి. భక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టడం చందాల ద్వారాను. ఇవో గారు, దైవ దర్శనానికి ఓ పావలా రేటు పెంచండి. అష్టోత్తరానికి ₹1 సహస్రనామార్చనకు ₹1 చొప్పున ఇలా పెంచుకుంటూ పోతే తప్ప నడపలేం ఉత్సవాలు, నడపలేం. అయ్యా, మరొక్కసారి స్వామివారి దర్శనం చేసుకుని. దర్శనం అవతల నాకు ముఖ్యమైన పని ఉంది, తర్వాత దర్శనం చేస్తాను. సరేలేవయ్యా, గుడి విషయాలు, గుడిసెల విషయాలు కలగా పొలగం చేసి నా బుర్ర పాడు చేసేయకండి. మీరేం కంగారు పడవద్దు, నేను ఉన్నాను కదా, నేను చూస్తాను. అయ్యా, నా విషయం మీరు ఉండండి, తర్వాత నేనే కలుస్తాను. పర్వాలేదు, దాని దేవుండి, మీ పని కానివ్వండి. మేము అది కాదయ్యా, నేను కొన్ని విషయాలు ఏకాంతంగా మాట్లాడాలి. ఇప్పుడు కళావతి నేను అనేక రకాలుగా ఉండవలసిన పరిస్థితి. అయినా పర్వాలేదు, చెప్పింది వినిపించుకో. నష్టపోటు మెంబరు దొక్క చీరేస్తుంది. ఓహో, మీరు వెళ్ళండి, వెళ్ళండి. కళ, నిన్నిలా చూస్తూ ఉంటే 25 వయసు వెనక్కిపోతున్నాడు. మాట్లాడకండి, మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఓహో, ఏమి అదృష్టం నాది. ఈవేళ అంతా కోపంగానే ఉండు. ఉంపుడుగెత్త కోపం పెరుగన్నం లాంటిది, చుర్రేసుకోవాల్సింది. ఇదిగో కళ, నువ్వు బాగా కోప్పడిపోయి ఈ బుగ్గ కొరికాయి. పువ్వులతో కొడతావో నవ్వులతో కొడతావో నీ ఇష్టం. ఈ శరీరం నీది. విశాలాక్షి, అన్నం గిన్నె ఇలా తీసుకురా, నైవేద్యం పెట్టాలి. వస్తున్నాను అత్తయ్య. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. అపరాహ్నం కావస్తుంది, ఇంకా నైవేద్యం సిద్ధం కాలేదు. ఇదిగో అవుతోంది. ఇదిగోనా మా ప్రసాదం. ఇవాళ ఇంత ఆలస్యమైందేవండి? ఇవాళ దేవాలయానికి భక్తులు ఎక్కువ వచ్చారు. భక్తులు ఎందరొచ్చినా మనకొచ్చే భుక్తి ఇంతేగా. పార్వతి, ప్రసాదాన్ని పలహారంలా చూడకూడదు, కడుపుతో కొలవకూడదు. అది చాలా పవిత్రమైంది. అవునమ్మా, పూజారికి దయం ఇచ్చిందే ప్రాప్తం. ఇవ్వని దాన్ని ఆశించడం పాపం. మీ తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటేరా? మీకు ఉండడానికి గుడి, కట్టడానికి మడి ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఆ చిన్నవాడు శంకరానికైనా ఉద్యోగం వస్తుందేమో, ఈ కష్టాలు గట్టెక్కుతాయనుకుంటే ఎక్కుతాయి. పవిత్రమైన పూజారి వంశంలో పుట్టి
యజ్ఞోపవీత మంటలో గలిపి దేవుడు లేడు అంటూ రాలుగా ఇలా ఊళ్ళంట తిరుగుతూ చేస్తున్నాడుగా ఉద్యోగాలు. అది జాలదు, ఉద్ధరిస్తాడు. అమ్మా విశాలాక్షి, మహానివేదనకి సమయం అవుతోంది. ఆ ఉద్ధరిని పంచపాత్రాభిషేకం చేయి. ఏదైనా ధర్మం చేయండి బాబు. బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఏదైనా ధర్మం చేయండి బాబు. బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు. బాబు ఆకలిగా ఉంది బాబు. దండాలు లాస్కర్. రండి దాస్కర్, రండి తీసుకోండి దాస్కర్. మీకు ఎన్ని కావాలంటే తీసుకోండి. చల్లగా ఉండండి బాబు. పోలీసు వాళ్ళకి భయపడతారు, గోండాలకి భయపడతారు, కానీ ఓ సన్యాసుడు కొట్టు మీద పడి అరచిపళ్ళు పట్టుకెడతా చూస్తా ఊరుకున్నావేటి? బాలేవాడువేనయ్యా, పొరుగురోడివి, నీకేం తెలుసు? ఆయన ఏ కొట్టులో చేయబెడితే ఆ కొట్టోడికి దశ తిరిగిందన్నమాటే. మరి చూడటానికి తాగుబోతులో ఉన్నాడు. నీలాగే కొందరు తాగుబోతు అంటారు, మరి కొందరు పూనకం పట్టింది అంటారు. పగలంతా ఆలయంలో బాగానే పనిచేస్తా ఉంటాడు, రాత్రి అయిందంటే సమాధిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఊరి జనమంతా వచ్చి చుట్టూ చేరి అడ్డమైన కోరికలు కోరతారు. మీకు తెలవంది ఏముంది స్వామి, మా ఊరి కౌన్సిలర్ గా పోటీ చేసి 3 సార్లు ఓడిపోయాను. నా యందు దయించి నన్ను మీరు మా ఊరికి చైర్మన్ గా గెలిపిస్తండి, లేదా పక్క రాష్ట్రంలో ఎంపీగా గెలిపిస్తండి. మీకు ఎన్ని కిరీటాలు చేయిస్తానో ప్రజలకు పంగరావాలు పెట్టించేస్తాను. నన్ను కోర్టులో గెలిపిస్తే నీకు ఆకుపూజ చేయిస్తా, నన్ను ఎన్నికల్లో గెలిపిస్తే నీకు తలనీలాలు ఇస్తా, నాకు మెడికల్ సీట్ ఇప్పిస్తే నీకు నానాభోగాలు చేయిస్తా స్వామి. నన్ను ఎన్నికల్లో గెలిపిస్తా, నన్ను ఎన్నికల్లో బ్రహ్మోస్మి అహం విష్ణు అహం ఈశ్వర. మీ అందరికీ అన్నీ కావాలిరా, కానీ నాకు మనశ్శాంతి కావాలిరా. మీరందరూ మీ దొంగ పూజలతో మొక్కుబడులతో నన్ను వ్యర్థలను చేసి లక్షలార్జించాలని చూస్తున్నారా? సాటి మనిషికి దమ్మిడి సాయం చేయటానికి మనసొప్పని వాడు తను చేసే దొంగ వ్యాపారాల్లో నాకు వాటా ఇస్తానంటున్నాడు రా. మొత్తానికి చౌకేలే, నెత్తి మీద బొచ్చే కదా అని తలనీలాలు ఇస్తామని తిరుగులేని అగ్రిమెంట్లు చేసుకుంటారా నాతో? నన్నొక రాతి బొమ్మను చేసి గుడిలో బంధించేవాడు నాకొద్దురా. ప్రతి మనిషి గుండెలోనూ నన్ను చూడగలిగేవాడు నాకు కావాలరా. తను తినే బువ్వలో పక్కవాడికి ఒక ముద్ద పెట్టగలిగిన మనిషి నాకు కావాలరా. ఎక్కడ్రా మనిషి? ఎక్కడ్రా మహామనిషి? ఎక్కడ్రా మహాదేవుడు? ఎక్కడా?